వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనకు ఈ సెషన్లో ఒక ఎడిటోరియల్ అంశాన్ని డిస్కస్ చేద్దాము. మరి భారతదేశంలో నేటికి ఉన్న సమస్యలు. సో ముఖ్యంగా మనం ఈ అంశాన్ని ఎక్కడ వినియోగించుకుంటామనంటే ఈ అంశాన్ని మనము సంక్షేమ పథకాలు అభివృద్ధి అనే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు అక్కడ వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది. సో మనం 2040 నాటికి వికసిత్ భారత్ చేరాలి అనుకుంటున్నాం. అండ్ 2022లో మనం 70 సంవత్సరాల స్వతంత్రం జరుపుకున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు గ్రూప్ 1 అనే ఎగ్జామినేషన్ పర్టికులర్ తెలంగాణలో జరగలేదు మెయిన్స్. ఆ కోణంలో ఏమైనా క్వశ్చన్స్ వస్తే అసలు ఏంటి సమస్యలు, ఇక్కడ మనకు డేటా అనేది ఉన్నది. సో దీన్ని మనం అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవచ్చు. సో ఎలాంటి సందర్భాల్లో అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా దేశంలో నిరక్షరాస్యులు 28% ఉన్నారు. యాక్చువల్గా మనకు ఒకవైపు అక్షరాస్యత 100% సాధించి డిజిటల్ అక్షరాస్యత దిశగా వెళ్ళాల్సిన సమయం ఇది. అంటే అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం రావడం, అందరూ ఆన్లైన్ చేయగలిగే స్థితికి చేరుకోవడం. అసలు అక్షరాస్యతనే మనం ఇంకా చేరుకోలేదు. ఇంకా డిజిటల్ అక్షరాస్యత చేరుకునేది ఎప్పుడు? సో ఇలాంటివన్నమాట. ఇది డిజిటల్ అక్షరాస్యత లేదా కంప్యూటర్ పరిజ్ఞానము లేదా ఆన్లైన్ సేవలను వినియోగించుకునే స్థితి వచ్చినప్పుడే మనకి ఇప్పుడు ఎలాంటివైనా కూడా ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ అయిపోతున్న క్రమంలో అది సాధ్యమవుతుంది. అసలు అక్షరాస్యతనే ఇంకా 100% సాధించలేకపోయినాం. అండ్ మంచినీరు లేని గ్రామాలు ఇంకా 30% ఉన్నాయి. అంటే ప్రతి 100 గ్రామాల్లో 30 ఇంటికి. దేశవ్యాప్తంగా 5,60,000 గ్రామాలు ఉన్నట్టుగా. మరి అందులో 30% అంటే సుమారుగా మనకు 1,00,000 పైనే ఉంటాయి. ఇప్పటికీ నీటి వసతి అనేది లేదు. అది ప్రాథమిక అవసరం. సరే, డిజిటల్ పరిజ్ఞానం అంటే అది పక్కన పెడితే మనకు అక్షరాస్యత అనేది ప్రాథమికమైంది, నీరు అనేది ప్రాథమికమైంది. అది దొరకడంలా. వైద్యం కోసం, నీటి కోసం కిలోమీటర్ల కొద్ది వెళ్ళే గ్రామాలు ఇప్పటికీ కోకొల్లలుగా ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల ముందు పరాయి పాలన ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది అన్న అంశం ఈ గణాంకాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. 5వ వంతు నివాసాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 100% విద్యుత్ సౌకర్యం సాధించామని ఒకవైపు చెప్తున్నాం, కానీ సో అసలు 5వ వంతు నివాసాల్లో విద్యుత్ సౌకర్యమే లేదు. వర్షాకాలంలో కొన్ని పట్టణాల్లో ప్రజలు రోజుల తరబడి వరద నీటిలో చిక్కుకొని వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు పట్టణాల్లో కూడా ఈ పరిస్థితి వచ్చింది, ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికీ కూడా సాయం కోసం ఎదురుచూపులే ఉంది. కొన్ని దేశాల్లో ఏ స్థాయిలో వర్షం వచ్చినా కూడా ప్రజల ఇబ్బంది లేకుండా తగిన విపత్తు నిర్వహణ చర్యలు ఆల్రెడీ చేపట్టారనమాట. కానీ మనకు అప్పుడు విపత్తు వచ్చినప్పుడు తప్ప విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టడం లేదు. మరి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అభివృద్ధి సంక్షేమం పైన ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సంక్షేమం అంటే ఏంటి? ఇబ్బందులు ఉన్న ప్రజలను ఆదుకోవడం, లైక్ పింఛన్ ఇవ్వడము, ఇట్లాంటివి. ఇవన్నీ ఇవ్వవద్దని ఎవ్వరు చెప్పడం లేదు. నిజానికి కొద్ది రోజుల కిందట భారత ప్రధాని కూడా వ్యాఖ్యానించారు. సో ఉచిత పథకాలకు మేము సుముఖం కాదు అని చెప్పి. సో ఉచిత పథకాలు అనేవి ఒక రకంగా సంక్షేమం కిందికి వస్తాయి. అయితే పూర్తిగా తొలగించమని దాని భావం కాదు. అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఉండాల్సింది. అభివృద్ధి సంక్షేమం పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒకవైపు సంక్షేమం ఎవరికైతే అవసరమో వాళ్లకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూనే అభివృద్ధి పైన దృష్టి సారించాలి. రెండు మనకు చాలా కీలకమైనవి. కానీ అభివృద్ధిని విస్మరించి తాత్కాలిక ప్రయోజనాలు కల్పించేందుకు యత్నిస్తున్నారు. అది పెద్ద సమస్య. సో మరి తాత్కాలిక ప్రయోజనాలు కల్పించడం అంటే ఏంటి? వాళ్లకు పెన్షన్ రూపంలో కొంత అమౌంట్ని ఇవ్వడం. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఖజానాపై భారం పడుతుంది. దీంట్లో ప్రజలపైనే మరికొంత పన్నులు వేసి వాళ్ళ నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద సమస్య. అది అర్థం చేసుకోలేని ప్రజలు ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. సో అభివృద్ధి సంక్షేమం దీనికి సంబంధించి ఐదర్ ఎస్ఏ రేటింగ్ కానీ లేదా ఎకానమీలో కానీ ఖచ్చితంగా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ మనం దీన్ని వినియోగించుకోవచ్చు. నిజానికి సంక్షేమం పైన దృష్టి సారిస్తూనే ఈ అన్ని గ్రామాలకు విద్యుత్, అన్ని గ్రామాలకు నీరు, విద్యా వ్యవస్థలు ప్రవేశపెట్టడం, వైద్య వ్యవస్థలు పెట్టి ఉంటే ఈ 70 సంవత్సరాలలో ఇప్పుడు సంక్షేమం పైన అంత భారం పడేది కాదు. కానీ ప్రతి ఏడు సంక్షేమంకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఈ తాత్కాలిక ప్రయోజనాలు కూడా పరిమితంగానే కల్పిస్తూ దాన్ని సంక్షేమంగా భ్రమింపజేస్తున్నారు. కొన్ని సంక్షేమం ఉందా అంటే పూర్తి స్థాయిలో ఉందా అంటే లేదు, అది తాత్కాలికమే.
రైట్. అది అరకొర అవసరాలు తీర్చేదే తప్ప పూర్తి స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించింది కాదు. పెట్టుబడి సాయం, రుణమాఫీలు వ్యవసాయ రంగానికి చేస్తున్నప్పటికీ రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వలసలు ఆగడం లేదు. సో ఇది కీలకమైన పాయింట్ చూడండి. రైట్. కేంద్రం కూడా ఒక పథకం అమలు చేస్తూ ఉన్నది, పిఎం కిసాన్ అని. తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు బంధుని అమలు చేసింది, పేరు మార్చేట్టుగా అమలు చేస్తుంది. ఒరిస్సా కూడా ఖాళీ అనే పేరుతో అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేస్తుంది. ఇలా రకరకాల రాష్ట్రాలు పెట్టుబడి సాయం చేస్తున్నాయి, రుణమాఫీలు ప్రకటిస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని. ఇన్ని చేసినా మళ్ళీ ఎందుకు ఆత్మహత్యలు ఉంటున్నాయి? ఉండకూడదు కదా, పెట్టుబడి సాయం అందుతుంది అంటే. సమస్య ఇది కాదు, సంథింగ్ ఎల్స్. అదేంటో ఐడెంటిఫై చేయడం. సో వారికి సరైన మద్దతు ధరని ఇవ్వడము. మరోవైపు భారతదేశంలో వ్యవసాయం అన్నది ఒక జూదం వంటితో పోలుస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. సో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటే రైతుల ఆత్మహత్యలు ఆపవచ్చు. ఆ సంవత్సరం పెట్టుబడి వచ్చింది కదా అన్నప్పుడు, అండ్ అది కూడా అసలు రైతుకు వస్తుందా లేదా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కౌలుదారుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. సో ఇది పెద్దగా చెప్పాల్సిన పనులు అందరికీ తెలిసిందే. మరి సంక్షేమ పథకాల వల్ల అట్లా ఉంటే విద్యా వైద్యం పరిస్థితి ఏంటంటే, విద్యా వైద్యంలో ప్రైవేట్ రంగమే దూసుకెళ్తుంది. చూడండి, ఎక్కడ చూసినా మనకు ప్రైవేట్ స్కూల్స్, ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కనబడతా ఉన్నాయి. మ్యాక్సిమం విద్యార్థులు అక్కడే చదువుతున్నారు. అండ్ ఎందుకు? గవర్నమెంట్కి వెళ్తే అంత ప్రమాణాలు ఉండవు, మన పిల్లలు రాణించలేరు, లేదా మనకు సరైన వైద్యం అక్కడ లభించదు అని ప్రజలు పూర్తిగా నిర్ణయానికి వచ్చేసారు ఆల్రెడీ. రైట్. మొత్తం ఆసుపత్రిలో 40%, మొత్తం విద్యాలయాల్లో 32% ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉంది. రైట్. సో అండ్ కొంత ఆదాయం ఉండే వారైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారు. కొంత డబ్బు చేతిలో ఉంటే చాలు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అంటే ప్రభుత్వం పైన భరోసా లేదు అన్న అంశాన్ని తెలియజేస్తాను. సో శీఘ్రంగా ఏం చేయాల్సి ఉంటుంది? ఆ భరోసాను కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. ఎట్ ద సేమ్ టైం ఆ భరోసాను కల్పించడంతో పాటు అక్కడ మెరుగైన సౌకర్యాలను కల్పించాలి. సో నిపుణులైన వాళ్ళను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా పోటీ అనేది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ మధ్య మంచి పోటీ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది. అది సంక్షేమంతో కూడిన అభివృద్ధి. అభివృద్ధి లేకుండా సంక్షేమం లేకుండా అభివృద్ధి అనేది అసలు మనం ఊహించలేనిది. అది ఏమాత్రం మనకు ప్రయోజనకరమైనది కాదు. కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో మనకు అభివృద్ధి సంక్షేమమా చర్చించండి అన్నప్పుడు ఇలాంటి కొటేషన్తో స్టార్ట్ చేయవచ్చు. అభివృద్ధి సంక్షేమం అన్నవి రెండు కళ్ళ వంటివి. సో రెండు కూడా ముఖ్యమే. కాకపోతే ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే అభివృద్ధి దిశగా దేశ ప్రజలను వ్యవస్థలను తీసుకెళ్ళాలి. రైట్. సో సంక్షేమము అనంటే కేవలము ఉచితంగా తాయిలాలు అందివ్వడం అనేది కాదు. సో వాళ్ళు ఎదిగేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు నువ్వు క్వాలిటీ స్కూల్స్ పెట్టగలిగితే అది మంచి సంక్షేమం, కానీ అది అభివృద్ధికి దారి తీసే సంక్షేమం అన్నమాట. అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది వాళ్లకు. రైట్. ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు, ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. సో ఈ విధంగా అది సంక్షేమము, బట్ అభివృద్ధికి దారితీసే సంక్షేమం. నిష్ప్రయోజనమైన వాటికి కాకుండా ఇలాంటి వాటికి పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతుంది. అండ్ బడి ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణలో ఉంటే తగిన ప్రమాణాలు ఉండవన్న భావన ప్రజల్లో ఉంది. ఇది ప్రత్యేకించిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడో నాటుకుపోయిన భావన ఇది ప్రజల్లో. రైట్. అండ్ మరి ఆర్థిక నిర్వహణ ఎలా ఉంది? ఇదే మనకు కీలకమైంది. సో ప్రజలు కట్టే పన్నులు ఏటేటా పెరుగుతున్నాయి చూడండి. పన్నులు కట్టేవాళ్ళు ఇంతకుముందు పన్ను పరిధులైన వాళ్ళు పన్ను పరిధిలోకి వస్తున్నారు, ఆ విధంగా పెరుగుతుంది. అండ్ అధికంగా పన్నులను కూడా విధిస్తూ ఉన్నారు. అయితే 2022-23లో వసూలు చేసిన ప్రత్యక్ష పరోక్ష పన్నుల మొత్తం 29 లక్షల కోట్లు. రైట్. 29 లక్షలు కేవలం ఒక సంవత్సరంలో. మరి చూడండి, 29 లక్షల కోట్లు వసూలు చేసింది, దాదాపుగా బడ్జెట్ స్థాయిలో ఉన్నది. మరి ప్రజలు ఇంత భారీగా పన్నులు కడుతుంటే వారికి అందే సేవలు అరకొరగానే ఉంటున్నాయి. సరైన రోడ్ల నిర్వహణ లేదు. రైట్. అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యము మెరుగవుతుంది నానాటికి, కానీ అనుకున్న స్థాయిలో మెరుగు కావట్లేదు. అంటే మనం ఏ స్థాయిలో పన్ను చెల్లిస్తున్నామో ఆ స్థాయిలో సేవలను పొందడం లేదు. సో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదు అన్న అంశాన్ని సూచిస్తుంది. సో మనకు రైట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ వ్యయానికి సంబంధించి టాపిక్ ఉన్నది. సో అక్కడ మనం దీన్ని వినియోగించుకోవచ్చు.
మరి దీనికి కారణం పేరు గొప్ప పథకాలకే సరిపోతుంది. సో అంటే తాత్కాలికంగా వాళ్లకు ఓట్లను రాల్చే పథకాలపైన దృష్టి సారిస్తున్నారు, మిగతా వాటిపైన వాళ్ళు ఫోకస్ చేయడం లేదు. సో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత దాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇలాంటి పథకాలను అనవసరంగా ఆసరాగా చేసుకుంటున్నారు. రైట్. సో అంటే అవి ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తాయి, తాత్కాలిక సంక్షేమం ప్లస్ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళవు. రైట్. కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీలు ఇవ్వడము, ఇవన్నీ వాళ్ళకు తాత్కాలికమైనవి. అండ్ సంక్షేమం అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళిన సంక్షేమం అది. దాని బదులు విద్యా వైద్యం అందించడము, లేదా స్కాలర్షిప్ల ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల మనకు బాగుంటుంది. అదే ఆ దిశగా మనం ఆలోచన చేయాలి. రైట్. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అన్న అంశానికి వచ్చేసరికి ప్రజలు ఏం చేయాలి అన్నది ఫోకస్ చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేసే దార్శనిక బాధ్యతాయుత ప్రభుత్వాలను ఓటర్లు ఎన్నుకోవాలి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు నేను చెప్పినాను. ఇప్పుడు స్కూల్ ఈరోజు మంచి అత్యున్నత ప్రమాణాలతో ఈరోజు స్కూల్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పటికిప్పుడే ప్రయోజనం రాదు, కానీ దీర్ఘకాలికంగా అది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ చుట్టుపక్కల ప్రాంత పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, వాళ్ళ అభివృద్ధికి దారితీస్తుంది, మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అండ్ మౌలిక సదుపాయాల కల్పనకు బాటలు వేస్తుంది. రైట్. బాటలు వేయాలి. సో ఆ దార్శనిక మౌలిక సదుపాయాలు అంటే రహదారులు కావచ్చు, కనెక్టివిటీ, అనుసంధానం. కేవలం ఇప్పుడు రహదారులు మాత్రమే కాదు, మనకు రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అండ్ తీర ప్రాంతాల కనెక్టివిటీ, డిజిటల్ కనెక్టివిటీ, ఇలా అన్ని రకాల అనుసంధానాలు బాగా చేయగలిగినప్పుడు మనకు అభివృద్ధి దిశగా వెళ్ళవచ్చు. అండ్ అలాంటి బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఓటర్లు ఎన్నుకోవాలి. అండ్ తాయిలాలకు లొంగకుండా, తాయిలాలు అని అంటే ఇది కేవలం పథకాలను మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏవైతే పార్టీలు చేస్తున్నాయో వాటికి లొంగకుండా ఉండాలి. తమ తలరాతను మార్చగలిగే ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజలపైనే ఉంది. రైట్. సో మనం దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మీరు రాసుకోవాల్సి ఉంటుంది, అంటే వినియోగించుకోవాలి ఈ సమాచారాన్ని. ఎయిదర్ ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఆర్ ఎకానమీ కావచ్చు. 100% వచ్చే టాపిక్ ఇది. రైట్. మరొక ఎడిటోరియల్ అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.